ట్రైనింగ్ అని రాదన్న డార్క్ వస్తాను ప్యాడ్ లేకపోతే ఈరోజు జరిగిన విషయం చాలా చింతించవలసిన విషయం అండి. పిల్లలు ఎవరికైనా పిల్లల దేవుడితో సమానం. పిల్లలు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏది కావాలంటే అది వాటి కోసం పంపిస్తుంటారు. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఈ హుసేన్ సాగర్ అంటే మురికి నీళ్ళని ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. నేను కూడా చాలా ట్రై చేశాను. మనకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ బోట్స్ నేషనల్ గేమ్స్లో కొన్నారు. ఆ బోట్స్ని మన ఆంధ్రప్రదేశ్ 24 జిల్లాల్లో ఉన్న పిల్లలకు ఉపయోగపడే విధంగా చాలా ప్రయత్నం చేశాను. ఎన్ని జిల్లాలు తిరిగినా పిల్లలు రాలేదు మురికి నీరు అవటం వల్ల. అదే మణిపూర్లో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఇండియాలో ఎక్కడా లేదు. అందుకనే ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడికి ట్రైనింగ్ చేయడం కోసమని వస్తుంటారు. ఈరోజు రంజన్ ఏదైతే నీళ్ళలో పడిపోయారో దానికి ప్రధానంగా ఎటువంటి అజాగ్రత్తల వల్ల పడిపోయాడని మీరు భావిస్తున్నారు? ఎటువంటి చర్యలు ఉండాలి? నిజంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ ధరించాలి. లైఫ్ జాకెట్ అనేది ఉంటుందండి. స్విమ్మింగ్ వెల్ నోన్ ఉంటారండి మ్యాక్సిమం. మరి అది ఆ స్పాట్లో అయితే మేము ఎవరం లేము. వేరే కోచ్ ఉన్నారు రెడీ. మరి ఆమె 10 మందిని చూసుకోవటం అంటే ఒకరితో అయ్యే పని కాదు.